ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి ఈ సంచారం వల్ల సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓవరాల్ గా ప్లస్ అంటారా, మైనస్ అంటారా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ మాటలో వివరించండి. తప్పకుండా ఆల్రెడీ సింహరాశి వారికి అష్టమ శని అనేటువంటిది ఎంటర్ అవ్వడం, సో దీనికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వారు ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో భార్యాభర్తలలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనల, మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందుల, భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూసా, సో స్టమక్ రిలేటెడ్ కానీ ఇలాంటివి ఎన్నో ఉండేటువంటి పరిస్థితులతో మరి వీరికి సింహరాశి వారికి గురువు ఏ స్థానానికి వస్తున్నాడు, మరి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి చూసుకున్నట్టయితే లాభస్థానానికి ఈ యొక్క గురుగ్రహము రాబోతున్నాడండి. లాభస్థానము అంటే ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే బిజినెస్ రంగంలో రాణించాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే మా బిజినెస్ను 4 ప్రదేశాలలోకి కూడా మేము వ్యాపితం చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి శుభ సూచికలుగా కనబడుతున్నది. సో సింహరాశి వారికి నూతన పెట్టుబడులు, అదేవిధంగా నూతన పరిచయాలు, అదేవిధంగా నూతన వ్యాపారము, నూతన ఉద్యోగం కావచ్చును, ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్పకుండా గురుగ్రహం తోడుండబోతున్నది. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందబోతూ ఉన్నారు సింహరాశి వారు. ఈ విషయాన్ని గమనించుకోండి ఫస్ట్. సో అన్నింట లాభం, అన్నింట లాభం. మీరు ఏది మొదలు పెట్టినా లాభదాయకంగానే ఉంటుంది. అద్భుతమైనటువంటి కీర్తి ప్రఖ్యాతలు ఏందది, ఎక్కడెక్కడికో మీ పేర్లు నలుమూలలా కూడా వ్యాపించేటువంటి పరిస్థితి. అదేవిధంగా తేజోవృద్ధి అంటే అద్భుతమైనటువంటి వక్షస్సు కావచ్చును, ముఖంలో ఉండేటువంటి ఆ యొక్క కళ అద్భుతంగా తేజో విధంగా పెరిగేటువంటి పరిస్థితి. మిమ్మల్ని చూడగానే నలుగురు నమస్కరించుకునేటువంటి పరిస్థితి. బల సంపన్నత అంటే చక్కటి బలము మీ వెనకాల ఉండబోతుంది. అదేవిధంగా విజయప్రాప్తి, పదోన్నతి అంటే విజయప్రాప్తి అంటే ఇక్కడ ఏదైతే ఏ పని కోసమైతే మీరు ఆరాట పడుతూ ఉన్నారో, ఏ పని అయితే కావాలి అనుకుంటున్నారో అది విజయంగా మీకు లభించేటువంటి మాసము విశ్వావసునామ సంవత్సరం. పిల్లలకు అద్భుతమైనటువంటి చదువులో గొప్ప ర్యాంకు సాధించేటువంటి పరిస్థితులు. ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో మా అక్షరంతో మొదలయ్యేటువంటి షాప్స్ కానీ ఏదైనా కూడా వీరికి తప్పకుండా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ సమయము చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును ఎవరికి, సింహరాశి వారికి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే పట్టుదల సడలింపు. ఇక్కడ మేషము, సింహము ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్ గా ఉంటుంది. మేషరాశికి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే రిజల్ట్ ఉంది, సింహరాశికి కూడా ఇదే రిజల్ట్ ఉంటుంది. సో అది గమనించుకోండి. పట్టుదల సడలింపు అంటే చేయని తప్పుకు మనము మాటలు పడి ఉద్యోగం మానేసి బయటికి వచ్చిన తర్వాత మీ బాస్ పర్వాలేదు తనను విడు, తనంటేనే బాగుంటుందని మీరు వెళ్ళేదాకా పట్టుదలతో ఉన్నాడు. వెళ్ళిపోయినాక కొంతమేర బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతున్నవి కదా, సో దీని మూలకంగా ఆ పట్టుదల అనేటువంటి సడలింపు చేసుకొని మనల్ని పిలుస్తారు మనం తిరిగి అలాంటి సిచ్యువేషన్స్. అదేవిధంగా కొంతమేర బంధుమిత్రులతో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఎక్కువగా కష్టపడితే కానీ ఫలితము లభించని పరిస్థితి అయితే గోచరిస్తుంది. సో ఈ యొక్క విషయము
ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వివాహం కాని వారికి వివాహము సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్యసిద్ధి, చక్కటి శరీర సౌఖ్యము కనబడుతూ ఉన్నది, చక్కటి ఆరోగ్యము, అదేవిధంగా అధికారుల యొక్క సందర్శనము రావడము, వారు మీకు పేరు ప్రఖ్యాతలు కల్పించేటువంటి విధంగా పొగడము, మీరుంటేనే బాగుంది, మీరు ఉండాలి అనేటువంటి విధంగా సంపూర్ణమైనటువంటి ఆనందంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఈ యొక్క సింహరాశి. అష్టమ శని ఉంది కదా అని చెప్పి ఇలాంటి బాధపడాల్సిన పని లేదు. ఓవరాల్ గా 11వ ఇంట సప్తమ భావము, ఈ 2 భావాలు కూడా ప్లస్ గా ఉన్నాయి సింహరాశి. సో మూడవ భావం ఒకటే కాస్త ఇబ్బందికరంగా ఉంది. సో 3వ భావం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా కూడా గురువు యొక్క అనుగ్రహంతో సింహరాశి వారికి ఈ సంవత్సరము ఎంతో అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఓవరాల్ గా వీరికి ఎలాంటి రెమెడీ అనేటువంటిది అవసరం లేదు. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా గంధము పసుపు కలిపినటువంటి చక్కటి బొట్టును మీరు ధరించడం వల్ల ఇక్కడ ఛాతీకి కావచ్చును లేదా శరీరానికి కావచ్చును కొంతమేర ఈ యొక్క గంధపు బొట్టును పెట్టుకోవడం వల్ల గురువు అనుగ్రహం అధికంగా లభించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఇంకా విశేషంగా ఏదన్నా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందంటారా గురుగ్రహ అనుకూలత కోసం? సింహరాశి వారికి గురుగ్రహం బాగుంది కనుక వీరు శనిచ్చవందే చేయాలి. సో సింహరాశికి సంబంధించిన అవసరం లేదు. అయితే ఇక్కడ గురువులను నిందించడం కానీ, గురువులపై ఆగ్రహించడం కానీ, పూజారులతో కానీ గురువులతో కానీ ప్రేమగా ఉండడం వల్ల మంచి ఫలితం. మరి వారితో మంచిగా ఉండకుండా నాకు ఎట్లా బాగుంది అనుకుంటే తప్పు కదా. గురుగ్రహ సంచారం వల్ల సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.